ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దొడ్డు రవ్వ ఉప్మా. దొడ్డు రవ్వ ఉప్మా ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఇందులోకి కాంబినేషన్గా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందులోనూ కొత్త పచ్చడి అండి, ఎంత బాగుంటుందో కదా. ఇంకా 5 డేసే అవుతుంది మమ్మీ పెట్టి ఇంకా పంపించింది అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకొని కొంచెం ఆయిల్ పల్లి నూనె వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఏంటి అన్నయ్యకి ఉప్మా పెట్టేసి నువ్వు అన్నం తింటున్నావు అనుకుంటున్నారా? సో నాకైతే పచ్చడి చూడంగానే ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నూనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనిపించింది. సో ఇలా కలుపుతుంటేనే మా ఆయన అయితే తినాలనుకున్నాడు అనమాట. సో తనకు కూడా ఒక బుక్క పెట్టేశాను. చాలా బాగుంటుంది కదా, నాకైతే ఫుల్ ఇష్టం అన్నమాట. అందులోనూ మా అమ్మ పెట్టిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ చాలా బాగా పెడుతుంది. నేను ఈ వీడియో అయితే తీయలేకపోయాను అనమాట, పచ్చడి పెట్టిన వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు కూడా చూస్తున్నాడు. వాడు ఈరోజు ఫాస్టింగ్ అనమాట, ఇంకా తినలేడు, అందుకోసమే అలా చూస్తున్నాడు. ఇంకా చాలామంది చెప్తుంటారు నేను ఇందులోకి నెయ్యి వేసుకొని తింటాను అనేసి, కానీ నేను మామిడికాయ పచ్చడిలోకి తప్పకుండా ఆయిల్ వేసుకొని తింటాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా చూస్తున్నారు కదా నా చుట్టూ ఎంతమంది వస్తున్నారో. మా పాపకు కూడా తినాలనిపించింది, టక్కన ఉరుకొచ్చింది అనమాట, అన్నం అయిపోతుంది అనేసి. ఇంకా మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం? నూనె వేసుకొని తింటారా, నెయ్యి వేసుకొని తింటారా? కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.